కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో వ్యవసాయం మరింతగా పెరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. 2014లో రాష్ట్రంలో వరి సాగు 34 లక్షల ఎకరాల్లో ఉంటే 2023 నాటికి 1,18 లక్షల ఎకరాలకు విస్తరించిందని తెలిపారు. తాము అధికారం నుంచి దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ నేతలు 15 నెలలుగా ఒకే మాట చెబుతున్నారని, ఏదైనా మాట్లాడే ముందు ప్రభుత్వ నివేదికలు చదవాలని సూచించారు. మీరు మాకు అప్పచెప్పినాడు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది. 68 లక్షల మొత్తం నేను చెప్పేది వరి 68 లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది. మీరు అప్పచెప్పినాడు. మేము దిగిపోయే నాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది, మిగతా పంటలు కాదు. 1,18 లక్షల ఎకరాల్లో సాగైతున్నది. 2,60 టన్నులు ధాన్యం పండుతున్నది, వరి ధాన్యం. అంటే ఎక్కడ మీరు అప్పచెప్పినాడు 34 లక్షల ఎకరాలు, ఎక్కడ 1,18 లక్షల ఎకరాలు, ఎక్కడ 68 లక్షల టన్నులు, ఎక్కడ 2,60 టన్నులు. ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా? కాళేశ్వరం పనికొచ్చిందా లేదా? మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా? దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి. మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నాను.